నాలాగా ఎవరు మోసపోకండి, నేను చేసిన తప్పు అస్సలు ఎవరు చేయకండి. ఏం జరిగిందంటే మొన్న బిర్యానీ తినాలనిపించేసి నేను కొన్ని రెస్టారెంట్ సెర్చ్ చేస్తే వాడిచ్చిన డిస్కౌంట్లు పోను మళ్ళీ జిఎస్టీ అది ఉంటుంది కదా, డెలివరీ ఛార్జెస్ అన్నీ కలిపేసి ఇంకా వాళ్ళు ఇచ్చిన రేట్ కంటే ఇంకా కాస్ట్ ఎక్కువ పడుతుంది అనేసి, సరే ఇంకా కొన్ని రెస్టారెంట్ సెట్ చేస్తే మంచి ఒక ఫేమస్ అయిన రెస్టారెంట్ కనబడిందండి. సరే ఫుడ్ కాస్ట్ కదా బాగుంటుంది టేస్ట్ అనేసి పెట్టేశాను. వాళ్ళ ఆఫర్లు పోను ఒక 20-30 రూపీస్ తగ్గింది. సరే ఫుడ్ అయినా బాగుంటుందని చూస్తే ఆ రైస్ చూడంగానే సగం కడుపు కాలిపోయిందండి. అది ఒక పర్సన్కి అస్సలు సరిపోదు. ఆ రైస్ కూడా 80% ఉడికింది, చాలా ఆయిలీస్గా ఉంది. 3 పీసెస్ ఇచ్చాడు. నేను ఇక్కడ పెట్టినటువంటి కాస్ట్కి బయట రోడ్డు పైన కానీ చిన్న చిన్న హోటల్లో కానీ ఇచ్చిన బిర్యానీ కూడా చాలా బాగుంటుందండి. అంత బాగుంటుంది. అదే కదా, ఇంకా ఆఫర్లకు కకృతి పడితే ఇలానే అనిపిస్తుందండి అనేసి ఆన్లైన్లో ఆఫర్లు చూసి టెంప్ట్ అయిపోయి నాలాగా మటుకు ఎప్పుడు ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోకండి. వీలైతే అక్కడికి వెళ్ళి తినండి, లేకపోతే చిన్న చిన్న హోటల్లో కూడా మంచి ఫుడ్ తెచ్చుకొని తినండి. ఆ వీడియో నచ్చితే